మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో దేవుడు మీ ఎదుకు వచ్చి నీకు బలము కావాలా, నీకు అధికారము కావాలా అనేటువంటి ప్రశ్న మీ ఎదుట పెడితే దేనిని నిర్ణయించుకొని దేనిని స్వీకరిస్తారు, దేనిని కోరుకుంటారు అనేటువంటి ఆలోచన చేసినట్లయితే 100% నాకు బలము కావాలి అనేటువంటి కోరికని జవాబుని ఇస్తారు. కారణం ఏంటంటే లోకములో బలహీనులు చాలా మంది ఉన్నారు. ఇంకొక మాట మాట్లాడినట్లయితే ప్రతి వారు ఏదో ఒక కోణంలో బలహీనులే. ఈ బలహీనత నుంచి విడుదల పొందడానికి, బలం పొందుకోవడానికి దేవుడే గనక ప్రత్యక్షమై నీకు బలము కావాలా, అధికారం కావాలా అని అడిగితే అధికారం మాకేం అవసరం, అధికారంతో పనేముంది, నేనేమన్నా పాలించాలా, నేనేమన్నా ఆర్డర్లు వేయాలా, నేనేదన్నా రాజ్యాంగాలు రాయాలా, నేనేదన్నా అధికారాన్ని చలాయించాలా, నాకెందుకు అధికారము, నాకు బలం ఉంటే చాలు అనేటువంటి సమాధానంతో 99% జనులు అడుగు వేస్తారు. అలా అయితే లోకంలో శరీరరీత్యా బలవంతులైన వారు కూడా ఉన్నారు. కుస్తీ పోటీలను, ముష్టి యుద్ధాలను, కరాటీ చేసేవారిని, రకరకాలైనటువంటి యుద్ధ రంగాలలో ఆరితేరిన వారు ఉన్నారు. మరి అలా అయితే వారికి ఉన్నటువంటి బలం ఎట్టి సంబంధమైనది, ఏ విధమైనది అంటే అది శరీర సంబంధమైనది. ఇందును గూర్చి వాక్యం ఏం సెలవిస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం మధ్యలో మాట, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఈ వాక్య భాగం బైబిల్ అంతటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది. కారణం ఏమిటంటే శత్రు బలమంతటి మీద నీకు నేను అధికారము ఇచ్చి ఉన్నాను. అసలు బలము అంటే ఏంటి, అధికారము అంటే ఏంటి అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే అప్పుడు మనం ఏది కోరుకోవాలి అనేటువంటి భావం, నిశ్చయత మనకు కలుగుతుంది. లోకంలో గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు. ప్రపంచమంతా గొప్ప అధికారులు చాలా మంది ఉన్నారు. అయితే మీరు ధైర్యంగా అడుగు బయటకు వేయలేరు. మీరు బాహాటంగా సమాజంలో నడవలేరు. జనులు కనిపించే విధంగా ఒంటరిగా ప్రయాణం చేయలేరు. కారణం ఏంటంటే వారికి భయం. ఏ భయం? శత్రువులు వారి మీద దాడి చేస్తారు, వారిని మరణానికి అప్పగిస్తారు అనేటువంటి భయం. అందును బట్టి వారు ఏం చేస్తారంటే వారి చుట్టూ బలమైన వారిని, సెక్యూరిటీ గార్డ్స్ ని, మంది మార్బలముతో, ఆయుధాలతో వారి చుట్టూ కాపలాగా ఉండేలాగా బలవంతులను వారి చుట్టూ పెట్టుకుంటారు. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే శత్రువుకి బలం ఉంది. ఆ బలం ఎట్లాంటి బలం అంటే మీ అధికారాన్ని కూడా తృణీకరించి, మీ అధికారాన్ని సైతం త్రొక్కి వేసేంత బలం. నీ చుట్టూ ఎంతమంది బలవంతులు పెట్టుకున్నా వాడి బలం ఎదుట నీ బలము, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ బలవంతులు ఏ మాత్రం నిలవలేరు. కారణం ఏంటంటే సాతానుగాడు నీకంటే బలవంతుడు. అయితే ఇందును గుర్చి మనం భయపడాలా, మనం వెనకడుగు వేయాలా, బెదిరిపోవాలా, దిగులు చెందాలా, కలత చెందాలా అంటే కానే కాదు. ప్రభువు తన వాక్యం ద్వారా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, నీ శత్రువు నీకంటే బలవంతుడే, కానీ వాడి బలం అంతటి మీద నీకు అధికారాన్ని ఇస్తున్నాను. ఒక విషయం మనం ధ్యానించినట్లయితే ఒక దారిలో ప్రధానులుగా పిలువబడుతున్న గొప్ప నాయకులు వెళ్తూ ఉన్నారు. వారు ఒక 10 కార్లను లేదా 20 కార్లను సెక్యూరిటీతో వెళ్తా ఉన్నారు. ఈ సమయంలో ఒక కానిస్టేబుల్ ఆ వీధిన, ఆ రోడ్డు మధ్యలో నిలబడి మీ వాహనాలు నిలపండి అనంటే వాహనాలు ఖచ్చితంగా నిలపాల్సిందే. కారణం ఏంటంటే కానిస్టేబుల్ చేతిలో ఉన్నటువంటి ఆ బలం అధికారంతో కూడినదై ఉంది. ఎంత గొప్ప వెహికల్ అయినా, ఎంత గొప్ప విలువైనటువంటి వస్తువును మోస్తున్నటువంటి వాహనమే అయినా, ఎంత విలువ కలిగిన వారే అయినా, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వారే అయినా, దేశమంతటా వారు తెలియని వారు లేరు అనంత గొప్పతనాన్ని, ప్రఖ్యాతిని కలిగి ఉన్న వారైనా ఆ దారిన ఒక కానిస్టేబుల్ తన లాఠీని చూపించి వాహనాన్ని ఆపండి అంటే ఖచ్చితంగా ఆపాలి. కారణం ఏంటంటే వారు ఎంత బలవంతులుగా ఉన్నా ఈ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి అధికారం అంత గొప్పది. శత్రువు బలంగానే ఉంటాడు, బలంగా కనిపిస్తాడు. మనల్ని పడవేయడానికి, నాశనానికి అప్పగించడానికి, పాపాలలోకి లాగడానికి, లోతైన గుంటలో పడవేయడానికి, జిగటగల దొంగ ఊబిలోకి దించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడి బలము చేత. అయితే వాక్యం మనకి సెలవిస్తుంది, వాడి బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. ఇప్పుడు మీ అధికారం ఎలా ఉంటుందంటే వాడిని సైతం కంట్రోల్ చేసే, వాడిని సైతం మీ పరిధిలో పెట్టే అధికారం, మీ కాళ్ళ క్రింద పెట్టే అధికారం. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు తన జనులకు ఇచ్చాడు. లూసిఫర్ చాలా బలవంతుడే. వాడు పరమందు నుండి ఈ భూమి మీద పడినప్పుడు నిరాకారంగా, శూన్యంగా మార్చేశాడు. అంత బలవంతుడు వాడు. చక్కగా ఉన్నదాన్ని నిరుపయోగంగా మార్చేశాడు. ఉపయోగార్థంగా ఉండేదాన్ని పనికిరాని దానిగా చేసివేశాడు, నిరుపయోగంగా మార్చివేశాడు. వాడి బలం అటువంటిది. అదే మనిషి ఒక పైనుంచి పడితే, మనిషి ఒక ఎత్తైన స్థలంలోంచి పడితే మనిషి ప్రాణానికి హాని. కానీ లూసిఫర్ గాడు ఆడు పైనుంచి పడితే వాడి భూమిని సైతం నలుపుగాను, నిరుపయోగముగాను, శూన్యముగాను, అస్తవ్యస్తంగాను మార్చివేశాడు. వాడి బలం అట్లాంటిది. కానీ ప్రభు అంటున్నారు, వాడి బలం అంతటి మీద మీకు నేను అధికారం ఇస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ అధికారాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? యేసు రక్తంలో కడగబడిన వారికి ఇస్తున్నాడా, లేదంటే రోజు ప్రార్థన చేసే వాళ్ళకి ఇస్తున్నాడా, లేదంటే
ఉపవాసం ఉండే వాళ్ళకి ఇస్తున్నాడా, లేదంటే తెల్ల వస్త్రాలు ధరించుకున్న వారికి ఇస్తున్నాడా, కానుకలు ఎక్కువ ఇస్తున్న వారికి ఇస్తున్నాడా అంటే ఆ వాక్యాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. రోగం మన శరీరానికంటే బలమైంది. పాములు తేలులు మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి కంటే బలమైనది దాని విషయం. సింహము మనిషి కంటే బలమైనది, దయ్యాలు మనిషి కంటే బలమైనవి. అయితే ప్రభు వాటన్నిటిని తన జనుల తన స్వకీయ సాంపాద్యమ కాల క్రిందకు తీసుకొచ్చి వాటన్నిటి మీద మీకు నేను అధికారం ఇస్తున్నాను, మీరు వాటిని గద్దించండి, మీరు వాటిని పారద్రోలండి, మీరు వాటిని వెళ్ళగొట్టండి, మీ పాదాల క్రింద మీరు చితక త్రొక్కండి అని ప్రభు తన స్వకీయ సాంపాద్యానికి చెప్పినాడు. ఇంతకీ ఆ స్వకీయ సాంపాద్యం ఎవరు అనగా ఆయన నామమును నమ్మి ముంచట బాప్తిసం పొందుకున్నవారు, ఆయన నామమున రక్షణ పొంది ఆయన రాజ్యం కొరకు కనిపెట్టేవారు, ఆయన పరిచర్య కొరకు సమస్తం విడిచిపెట్టి అడుగు వేసిన వారు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మంచి మనస్సాక్షి కలిగి పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తున్న వారు, ఆయన ఆత్మతో నింపబడిన వారు, ఆయన స్వరూపులకి మార్చబడిన వారు. వీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, తేళ్లను త్రొక్కుతారు. ఆ శత్రు బలం అంతటి మీద వీరికి అధికారం కలిగి ఉంటుంది. కనుక మనకు కలిగిన అధికారాన్ని మనం గుర్తించి శత్రు బలమును చూసి భయపడక శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఉంది అన్న సంగతి గుర్తించి విశ్వాసముతోనూ ఆత్మశక్తితోనూ ఆత్మ బలముతోనూ ఆత్మీయ వైరాగ్యముతోనూ ఈ యుద్ధ రంగంలో ముందుకు సాగుతూ దేవుడి నామానికి మహిమను తీసుకొస్తూ మనము శత్రు మీద జయాన్ని చూస్తూ అనేకులకు ఆ అధికారాన్ని రుచి చూపిస్తూ ముందుకు సాగుదాం. మన ముందు ఉన్నటువంటి బలమైనటువంటి విషయములు ఏవి అంటే ప్రతి మనిషికి వారికంటే బలమైంది వారి ఎదుట ఉన్నటువంటి పాపం. నేను ఎంతో మందిని ఓడించాను, ఎంతో మందితో యుద్ధము చేసి గెలిచాను అన్నటువంటి వ్యక్తి వ్యభిచారం అనేటువంటి పాపం దగ్గర పడిపోతాడు. ఆ బలానికి ఇతడు తలవంచుతాడు. మద్యపానం అనేటువంటి పాపం దగ్గర తలవొక్కుతాడు, ఆ బలానికి ఓడిపోతాడు. సిగరెట్ అనేటువంటి పాపానికి తలవొక్కుతాడు, ఆ బలం ఇతట ఓడిపోతాడు. ముసలిము ముచ్చట్లు అనేటువంటి బలం ఇతట ఓడిపోతారు, తల ఉంచుతారు. ఇలా పాపాలన్నీ నరహత్య, అన్యాయం, మోసం, ప్రేమనేనితనము, దూషణ, పగ, ప్రతీకారము, అన్యాయము, గర్వము, అహంకారము, వ్యర్థమైనటువంటి మాటలు, బూతులు, సరసోక్తులు, ఇలా పాపాలన్నిటికీ మనిషి తల వంచడం, ఆ బలం ఎదుట బలహీనులుగా మార్చబడడం అనేది జరుగుతుంది. అయితే వాక్యం తన జనులకు ఆయన రక్తములో కడగబడిన వారికి సెలవిస్తుంది, మీరు వాటిని ఏలతారు, వాటి బలం మీద మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను. మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు మరిచిపోయి దాని విలువ తెలియక ఉంటే శత్రు బలం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది, మిమ్మల్ని అణిచివేసే విధంగా వాడు ప్రయత్నం చేస్తాడు. కనుక మీకు ఇచ్చిన అధికారాన్ని వినియోగించి శత్రు బలమును పారద్రోలి శత్రు బలమును ఓడించి పరిశుద్ధాత్మ శక్తి దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క మహిమను ఈ లోకంలో కనపరుస్తూ దేవుని కొరకు దివ్య జ్యోతులుగా వెలుగుదురుగాక. కాబట్టి ఈ మాట అంతటిలో, వాక్యం అంతటిలో మనం గుర్తించాల్సింది బలము కంటే అధికారం ముఖ్యం. బలము కంటే అధికారమే ప్రాముఖ్యమైనది. ఎంత బలవంతులు ఉన్నా అధికారులు చెప్పిన మాటే వినాలి. ఎంత బలవంతులు అన్ని రంగాల్లో ఆరితేరిన వారైనా అధికారుల మాటకు లోబడవలసిందే. కనుక అధికారాన్ని మనం పొందుకుందాం, దేవుని కొరకు సాక్షిగా నిలబడదాం, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ దేవుని మాటల ప్రతివాని హృదయంలో మీరు కట్టి ఫలింపచేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలోంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభావ ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, నాలుగు దీవించండి, వారి ఆధ్యాత్మిక స్థితి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. శత్రు బలమంతటి మీద మీరు అధికారాన్ని ఇస్తా అన్నారు. నిజమే ప్రభావ, బలము కంటే అధికారం ఎంతో శ్రేష్టమైనదని మీరు సెలవిచ్చారు. అధికారాన్ని కోరుకోవాలని, అధికారాన్ని పొందుకోవాలంటే ఈ రక్తంలో కడగబడాలని, నీకు సాక్షులుగా జీవించాలని, నీ ఆత్మశక్తితో నింపబడాలని, నీకు స్వరూపంలో జీవిస్తూ నీకు సాక్షిగా నిలబడాలని నీవు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు సొత్తని వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి అధికారాన్ని ఇవ్వండి. శత్రు బలం మీద, పాపం మీద, లోకం మీద, ఇచ్చిన మీద జయమును అనుగ్రహించండి. అధికారాన్ని ఇచ్చి వారికి కృపను అనుగ్రహించి జయించే శక్తులు దయచేసి నిత్యరాజనకు వారసులుగా, యోగ్యులుగా, అర్హులుగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.